హాయ్ అండి, అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మన పైనాపిల్ జ్యూస్ చేసుకుందాం. పైనాపిల్ జ్యూస్కి ముందు మనం పైనాపిల్ తెచ్చుకొని పైనాపిల్ని బాగా పండే వరకు బియ్యంలో పెట్టుకోవాలా. మాకు పచ్చికాయ తెచ్చిండు, పండుకాయ అయిన తెచ్చుకోండి మీరు. పచ్చికాయ తెస్తే నేను అందుకని చెప్పి బియ్యంలో పెట్టి బాగా పండిందా కొంచెం బాగా పండింది. ఆ పైన పువ్వు అంతా కోసేయాల. పువ్వు అంతా కోసేస్తే అదిగో లోపల ఎర్రగా వచ్చేసిద్ది, ఎల్లో కలర్లో బాగా మగ్గి. ఆ పువ్వు అంతా కోసేసి అదంతా లేదంటే గుచ్చుకుంటూ ఉంటుంది. కాయ చుట్టూరు అంతా ముళ్ళ ముళ్ళగా ఉంది కదా పైదంతా. ఆ పై భాగం మొత్తం మనం చుట్టూరు కాయకి మొత్తం అలా కోసి నూకిన తర్వాత చుట్టూరు కోసేసుకోవాలి. అలానే శుభ్రంగా నీట్గా కోసుకోవాలా. పైనాపిల్ జ్యూసు సూపర్ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. అంతేకాదు నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గొడవ చేయగాకు నన్న రోసి, గొడవ చేయగాకు. ఇగో జ్యూస్ చేస్తున్నా, తాగుదు తాగుది కానిలే. ఆ కాయకు ఉన్నదంతా పైదంతా తీసేసుకోవాలా. తీసేసుకొని శుభ్రంగా క్లీన్గా తీసేసుకొని మళ్ళీ మనం అగో ఆ మధ్య మధ్యలో ఉంది చూడండి, అదంతా సాగుబెట్టి తిప్పి ముళ్ళ ముళ్ళగా ఉన్నదంతా తీసేసుకోవాలి. లోపల నల్లగా ఉన్నది చాకు పెట్టి తిప్పుకొని తీసుకోవాలా. అది కూడక అంతా అట్లా క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకుంటే జ్యూస్ అనేది బాగా వస్తుంది. అలా క్లీన్ చేసుకున్న తర్వాత కోసి అంతా చేసిన తర్వాత మనం దాన్ని మళ్ళీ కడుక్కోవాలి శుభ్రంగా. అంతా కోసి ఉంటుంది కదా, అందుకని చెప్పి కడుక్కోవాలా. జ్యూస్ అయినా చేసుకొని తాగొచ్చు, ఉత్తదైనా తినొచ్చు. మా పిల్లలు జ్యూస్ అయితే తాగుతారని చెప్పి నేను జ్యూస్ చేస్తున్నా. కాయ అయినా తినొచ్చు మనం. కాయకి చుట్టూరు తీసేసినాం కదా, ఇగోండి వాటిలల్లో అవి అనేవి ఉంచకుండా అట్లా అంటే మొత్తం పోతుంది. మనం ట్యాప్ కింద పెట్టేసి కడుక్కున్నామంటే క్లీన్ అయిపోద్ది, మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అవి ఉంటే ఏంటంటే వగరు వచ్చేసిద్ది, కొంచెం వగరుగా అనిపించిద్ది. తింటుంటే గుచ్చుకుంటాయి కూడా. మనకి నవ్వులుతున్నప్పుడు ముక్కలు కట్ చేసుకొని నవ్వులుతుంటే ముళ్ళాలు గుచ్చుకుంటూ ఉంటుంది. అందుకని చెప్పి అట్లా కదిలిచ్చేసి మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి. కాయని కడుక్కొని కాయ మాత్రం సూపర్ వచ్చేసింది, తీయగా ఉంది, భలే మగ్గింది. పచ్చికాయ తెచ్చిండు, బాగా మగ్గింది కాయ కూడా. కాయకి మధ్యలోదంతా తీసేసి కట్ చేసుకొని ముక్కలుగా చేసి మిక్సీ మెత్తగా పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇలా చిక్కగా వచ్చేసిద్ది. ఒక స్టైనర్ తీసుకొని గిన్నె మీద పెట్టేసుకొని అట్లా మొత్తం వడకట్టేసుకొని రసం తీసుకోవాలా. రసం తీసుకొని వడకట్టేసుకున్న తర్వాత ఆ రసం అంతా గెంటి పెట్టి అట్లా కదిలేస్తూ ఉంటే జ్యూస్ అల్లే వస్తుంది మనకి. ఇదిగోండి అలా జ్యూస్ అల్లే వస్తుంది. అలా జ్యూస్ అల్లే వచ్చింది కదా. ఇప్పుడు స్నేరర్ తీసి పక్కన పెట్టేసేయండి. ఈ జ్యూస్లో చిక్కగా వచ్చింది అయినా కానీ సరే మనం పాలు తీసుకొని దీనిలో మనం పాలు కలుపుకోవాలి. ఇప్పుడు పాలు కలిపేసుకొని 1 కప్పు పంచదార కూడా వేసుకోండి. పాలు 1 కప్పు పంచదార వేసుకొని పైనాపిల్ జ్యూస్ కదా, పంచదార కూడా వేసుకొని చల్లగా ఉండటానికి 4 ఐస్ క్యూబ్లు కూడా వేసుకోండి. చల్లగా వద్దనుకుంటే అట్లానే తాగేసేయండి.
ఇలా ఒకసారి ట్రై చేయండి, పిల్లలైనా పెద్దోళ్ళైనా సూపర్ ఉందని తాగుతారు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగా వస్తాయి. పంచదార మాత్రం కంపల్సరిగా వేసుకోండి. మా వైష్ణుకి, కార్తీక్కి, మా మామయ్యకి, నాకు, మా రోషన్కి. అది మా వైష్ణవ్ సూపర్ ఉంది అని అంటుంది, కానీ మా కార్తీక్ నచ్చలా. వాడు ఏ పెట్టినా వద్దంటాడు. కాయ తిండని చెప్పి జ్యూస్ చేసిన, వాడికి జ్యూస్ కూడా నచ్చలా. సూపర్ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.